శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 75 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 76వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. నేను చెప్పుకున్నాం మనం గంగ వెళ్ళిపోతూ తను ముందుగా నేను చెప్పిన షరతు ప్రకాశం వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పుడు ఆయన అడిగాడు, అసలు నువ్వెవరు అని శాంతను మహారాజు అడిగితే, నేను గంగని, మరి దేవతల కార్యసిద్ధి కోసం నేను నీతో కలిసి జీవించాను. దేవతలైన అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, అలానే దేవ వైద్యులైన 2, మొత్తం కలిపితే 33 మంది దేవతల యొక్క నాయకులు వీళ్ళు. అందులో ఈ దివ్యులైన వసువులు కూడా ఉన్నారు. వాళ్ళు వశిష్ఠుని శాపం వల్ల మానవ రూపాలని పొందారు. వాళ్ళు మానవ రూపం పొందడానికి మాకు తల్లిగా నువ్వు ఉండాలి అంటే, ఇదిగో నేను తల్లిగా ఉండి ఇలా మరి వాళ్ళ కోరిక మేరకే నేను పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగలో పడేశాను, వాళ్ళని నీళ్లలో పడేశాను, చంపేశాను. వాళ్ళు వెంటనే మళ్ళీ దివ్య వస్తువులు అయిపోయారు. అంటే వాళ్ళకి అసలు మానవుగా పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందువల్ల శాపం వచ్చింది వాళ్ళకి? శాపం వల్ల వాళ్ళు అలా అయ్యారని ఆమె చెప్పింది. అంటే మరి ఆమె చెప్పడం మొదలుపెట్టింది గంగాదేవి. వశిష్ఠ మహర్షి దగ్గర ఒక ఆవు ఉండేది, సురభి అనే ఆవు. ఒకసారి ఈ అష్టవసువులు కూడా వారి వారి భార్యలతో కలిసి ఆ ఆశ్రమ ప్రాంతం అంతా తిరుగుతూ పర్వతాల్లో వనాల్లో క్రీడించడం మొదలుపెట్టారు. అందులో ఒక వసువు యొక్క ఇల్లాలు ఈ ఆవును చూచింది. మరి దాన్ని చూచి చాలా ఆశ్చర్యచకితురాలైంది. తన భర్త అయిన జోమ అనేవాడికి చూపించింది. అష్టవసుల్లో ఒకడు. దాని యొక్క రూపగుణాలని వివరిస్తూ, ఈ ఉత్తమ ధేనువు ఎవరిది అని అడిగింది. ఆయన చెప్పాడు, వసువు, ఇది వశిష్ఠ మహర్షిది అని. మరి ఆమె వసుపత్ని భర్తతో అన్నది, ఈ మానవ లోకంలో నాకు ఒక స్నేహితురాలు ఉంది, పేరు జితవతి ఆమె పేరు. ఆమె ఉసీన రాజర్షి కుమార్తె. మానవ లోకంలో మంచి ఖ్యాతి గడించింది. ఆమె కోసం దూడతో సహా ఈ ఆవును నేను తీసుకొని ఆమెకి ఇవ్వాలని నా కోరిక అన్నది. మరి ఆయన కూడా ఆ వసువు భార్య కోరికను తీర్చదలచి తన తోటి వసువులతో కలిసి ఆ ఆవును దొంగిలించాడు. దొంగిలించాడే కానీ ఆ ముని ఏం చేస్తాడు అని ఆలోచించలేదు. తర్వాత వశిష్ఠుడు వచ్చి ఆశ్రమంలో ఆవు దూడ లేకపోవడం చూశాడు. దివ్యదృష్టితో చూశాడు. వసువులు ఆవును దొంగిలించారని తెలుసుకొని వాళ్ళంతా మానవులుగా జన్మించాలని శపించారు. ఆ తర్వాత శాపావసానం కూడా చెప్పాడు ఆయన. ఏమనంటే, సంవత్సరం లోపలే వీళ్ళందరికీ ముక్తికి లభిస్తుంది. అంటే వాళ్ళు ప్రార్థించడం ఏంట శాపావసానం చెప్పారు.
కానీ దొంగతనానికి కారకుడైన జీవు మాత్రం మానవ లోకంలోనే ఉండిపోతాడు. సంతానాన్ని మాత్రం పొందడు. స్త్రీ భోగాల్ని వదిలేస్తాడు. ఇలా మహర్షి పలికి నిర్గమించాడు. అప్పుడు వసువులంతా కూడా కలిసి నా దగ్గరికి వచ్చారయ్యా, నా దగ్గరికి వచ్చి నీకు పుడతాం మేము, పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగా నీటిలో పడవేయి అన్నారు. ఈ విధంగా శాపగ్రస్తులైన వారి శాప విముక్తి కోసం నేను మాట ఇచ్చిన మేరకు చక్కగా నా బాధ్యత నిర్వహించాను. రాజా, ఇతనికి దేవవ్రతుడు, గంగాదత్తుడు అని 2 పేర్లు ఉంటాయి. శాంతను కుమారుడైన గుణాల్లో ఆయన మించినవాడు ఇతను. పెద్దవాడైన తర్వాత నీ దగ్గరికి వస్తాడు, నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను అని గంగానది చెప్పి ఆ కొడుకుని తీసుకునే అదృశ్యమైంది. అదిగో ఆ జోవు అనేవాడు శాంతన సుతుడై గుణాల్లో అతన్ని మించిన వాడై దేవవ్రతుడు, గాంగేయుడు అయ్యాడు. ఆ తర్వాత శాంతనుడు కూడా బాధతో తన నగరానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ శాంతనుని విశేష గుణాలను మున్ముందు వివరిస్తాను. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. భరత వంశస్థుడు మహాత్ముడైన ఆ రాజు మహాభాగ్యాన్ని వివరంగా వివరిస్తాను. అసలు ఆయన యొక్క ఇతిహాసమే ఉజ్వలమైన మహాభారతం అని చెప్పబడుతుంది. కృష్ణార్పణమస్తు. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం.